వారి వెర్షన్ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. ఆయన ఈ ప్రాంత ముఖ్యమంత్రి గారు ఆయన ఈ ప్రాంతపుడు కాదు, ఈ ప్రాంత ప్రజల మీద ఎక్కడా మమకారం ఉన్నోడు కాదు. ఈ ప్రాంతంలో జనాలు కైకూలు చేసుకొని కష్టాలు పడి పూటకెండుతున్న టైంలో ఎప్పుడు వచ్చి ఒక పాట వాడినోడు కాదు. హరిగోస పడుకుంటా దుబాయ్కి బొంబాయికి బతుకులు వలసెల్లిపోతుంటే ఈ ప్రాంత ప్రజల బతుకుల గురించి ఎక్కడన్నా పాట వాడినోడు కాదు. ఇక్కడ కరువు కాటకాలు తాండవం ఆడుతుంటే ప్రజల జీవితాల మీద కాటేస్తుంటే పురుగుల మందు దాగి చచ్చిపోతుంటే కూడా ఎన్నడూ నీ గొంతులకెళ్ళి ఒక పాట కూడా రాలే. నీ గొంతులకెళ్ళి రానోడు పోనీ మంచి గాయకుడే, దేశమంతా పాట వాడినోడు కదా, జర తెలిసినోడు కదా అని అనుకుంటే నీ దగ్గరకు వస్తే నీ స్వభావం, నీ స్వార్థ స్వభావం, నువ్వు ఎంత కమర్షియల్ ఆర్టిస్ట్ అయినా నువ్వు తెలంగాణ ఈ ప్రాంత ప్రజల విముక్తి కండ్ల ముంగట పిట్టలు రాలిపోతుంటే ఇవ్వనికన్నా కనికరం వస్తుంది. నీకు ఒక మనసు అంటూ ఉంటే, నువ్వు పెద్ద రాష్ట్రం కూడా కాదు, కవి కూడా కాదు కదా, నువ్వు ఎవరో రాసిన దానికి పైసలకు నువ్వు వాడేటో నువ్వు అంతనే కదా. ఇక్కడ కానీ వాళ్ళు సర్వం అనుకొని ఈ జనం గురించి పాటలు రాసి పాటలు పాడినటువంటి వాళ్ళది పక్కకు పెట్టి ఈ ముఖ్యమంత్రికి మరినే ఇంకా చంద్రబాబు నాయుడు దగ్గర చెంచాగిరి చేసుకునే ముఖ్యమంత్రి లెక్కనే కనబడుతున్నాడు. వెనకట బూట్లు మోసినావు, ఇప్పుడు కూడా బూట్లు మోస్తున్నావు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది ఇప్పుడు గత 10 రోజుల నుంచి తెలంగాణ మొత్తం కోడైకూస్తున్నది. తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కవులు కళాకారులు అందరూ మూకుమ్మడిగా ఇంక్లూడింగ్ నువ్వు సాంస్కృతిక సారథి సలహాదారులు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ చైర్మన్ మాత్రం మాట్లాడతలేడు. ఎవరైనా చైర్మన్ పేరేదో ఉండే కానీ కోదండరామ్ ఆయన కాదు, ఈ చైర్మన్ పేరు నరసింహారెడ్డి. కోదండరామ్ రెడ్డి గారు మీకు ఎమ్మెల్సీ వచ్చిందే త్యాగాల పునాదుల మీద. కానీ ఇలా మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, అవసరమైతే మీరు రిజైన్ చేయాలి. ఈ విగ్రహం మాత్రం రేపు ఇక్కడ కనుక ఆవిష్కరణ జరిగితే మొట్టమొదలు చేయాల్సింది కోదండరామ్ గారు రాజీనామా చేసి మీరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి. నేను సాంస్కృతిక సలహా మండలి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది బహిరంగంగా అపోజ్ చేస్తున్నారు. నిన్న ఒగ్గు రవితో ఛానల్లో టెలిఫోన్లో మాట్లాడితే కూడా అపోజ్ చేసింది. సో ఇంతమంది అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉన్న తర్వాత కూడా దుస్సాహసం చేసి నువ్వు ఇక్కడ విగ్రహం పెట్టి రాత్రి పాపం మా పోలీసులకు కూడా మంట పెట్టుకొని కూర్చున్నారు. ఇక ఇడో పికెట్ పెట్టాల్సిందే నువ్వు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మా పెద్ద మనుషులు వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, శపథాలు తీసుకుంటున్నారు. 50 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఉన్నాయి, కేసులు ఇంకో కేసు నువ్వు పెట్టినా మేము ఎన్నడో కులగొడతామని. అందరు మా తీరుగానైతే ఉండరు కదా, గాంధీవాదులు ఉండరు. పుసుకున్నాడ బాంబగిమో పెట్టుకొని వచ్చి పేల్చినా ఎవడేం చేయలేడు కదా. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతున్నాయట, వాళ్ళ అన్నలు ఆడ డంపులు పెట్టి ఆడ పెట్టినట్ట. మరి ఎవరు ఏం చేస్తారో మాకైతే తిరకలే. కానీ పెద్ద మనిషే చెప్తున్నాడు కదా 50 దాటానే. మేమేం చెప్తున్నాడు, ఆ పెద్ద మనిషికి అగౌరవపరచకండి. మా పాశం యాదగిరి సార్ అయితే డైరెక్ట్ చెప్పి చెప్పులు మెడకేస్తా అన్నాడు. నువ్వు తెలంగాణ వాదులు ఒక పెద్ద మనిషి ఆయన గౌరవించినావు కదా, ఆయనే చెప్తున్నాడు చెప్పులు మెడకేస్తా అని. మేమైతే నిరసన చెప్తున్నాం, కానీ ఒక్కొక్కరి నిరసన ఎట్టుంటుందో మాకైతే తిరకలేదు. ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు మెస్సీలను గిసీలను తీసుకొచ్చి ఇక్కడ ఎంత ఊరేగినా, నువ్వు అంతర్జాతీయ స్థాయిలో మహిళలను తీసుకొచ్చి ఆఖరికి మీ వాళ్ళు ఇద్దరు పోయి హోటళ్లలో ఏం పని చేసిరో తెలుసు. ఆ పిల్ల పోయి పాపం లండన్ లో పోయి స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి కూడా జనానికి అందరికి తెలుసు. ఈ అపవాదులు ఉన్నాయి. ఇక ఇటువంటి ఏదైనా జరిగితే మాత్రం తెలంగాణ నిన్ను మర్చిపోదు, తెలంగాణ నిద్రపోదు. మార్క్ మై వర్డ్స్, గుర్తుపెట్టుకో, రేపటి డేట్ గుర్తుపెట్టుకో. ఇది మీరు చాలా గొప్పగా హెడ్ లైన్స్ వస్తాయి చెల్లుండి, కానీ అది నీ డెత్ లైన్ గా స్టార్ట్ కాబోతున్నది అని చెప్పి నేను ముఖ్యమంత్రికి కాంగ్రెస్ పాలకులకు తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కంటిన్యూస్ గా చేస్తున్నటువంటి వాళ్లకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇగో దీంట్లో ఉన్నటువంటి ఈ ఇన్విటేషన్ లో ఉన్నటువంటి పెద్దోళ్ళు కూడా అంతా విగ్రహావిష్కరణకు వస్తున్నాడు కదా. రేవంత్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు, బట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, విజయలక్ష్మి, మల్లు రవి, దానం నాగేందర్, ఇక చాలా మంది ఉన్నారు. ఇలా వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు చరిత్రహీనులుగా ఉండబోతున్నారా లేకపోతే చరిత్ర సృష్టిరా చూడండి. ఇగో ఇన్విటేషన్ ఉన్నది కదా, ఈ ఇన్విటేషన్ మా గుండెల మీద వచ్చి మీరు కాలు పెట్టి, మా గొంతుల మీద కాళ్ళు పెట్టి మీరు పోలీసు ప్రహారతో మీరు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు కదా. మేము మా తెలంగాణ ప్రజలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ దీన్ని చింపి వాడేస్తున్నాను నేను. ఇన్విటేషన్ ఏం జరగబోతుందో
రేపు ప్రజలు కూడా రాజకీయంగా ఇండ్లున్న అన్ని రాజకీయ పార్టీలను ఇట్లనే ప్రజలను ఓట్ల రూపంగా చించి పడేస్తారని చెప్పి చెప్పదలుచుకున్నాను. ఇదిగో ఇది ఇప్పుడు ఇది కాగితంతో అవుతున్నది, రేపు ఇంకా దేంతో అవుతుందో తెలియదు. చలో. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. నైపుణ్యం ఎవరి సొత్తు? ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ ఆర్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇవాళ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవబోతున్న నేపథ్యంలో, ఆయన చేతుల మీదుగానే ఆ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో మరొకసారి టెన్షన్ నెలకొంది. ది మ్యూజిక్ గ్రూప్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణను తెలంగాణ వాదులు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ క్రాంతిదళ ఆధ్వర్యంలో ఆందోళన కూడా చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఉద్యమం తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వాదులకు కవిత మద్దతు పలికారు. మరోవైపు విగ్రహావిష్కరణకు మరో స్థలం చూసుకోవాలంటూ కవిత కూడా చెప్తున్నారు. చాలామంది ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయడం, పెద్ద ఎత్తున నినాదాలు చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చూస్తూనే ఉన్నాం. చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినప్పటి నుంచి ఈ విషయం ఈ పెద్ద రచ్చకు దారితీసింది. తెలంగాణ కళాకారులు ఎంతోమంది ఉండగా, తెలంగాణ గాయకులు గద్దర్ లాంటి వాళ్ళు ఉండగా వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా తెలంగాణ గీతాన్ని పాడడానికి కూడా ఇష్టపడని ఒక కళాకారుడి ఒక సింగర్ స్టాచ్యూని అక్కడ ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది ప్రధానంగా. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకో, ఇంకెక్కడైనా పెట్టుకోండి, ఆయన గొప్ప కళాకారుడే, మేము కాదనడం లేదు, కానీ ఇంకెక్కడైనా పెట్టుకోండి. రవీంద్ర భారతి లాంటి ప్రాంతాల్లో ప్లేసుల్లో తెలంగాణకు సంబంధించినటువంటి కళని, మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ మన కళాకారుల యొక్క, తెలంగాణ కళాకారుల యొక్క విగ్రహాలు ఉండాలే తప్ప తెలంగాణ పాట పాడడానికి కూడా ఇష్టపడని ఒక సింగర్ స్టాచ్యూ అక్కడ అవసరం లేదు అనేది వీళ్ళ వాదనగా కనిపిస్తుంది. మరికొంతమంది ఏమో కళాకారులకు ప్రాంతాలతో సంబంధం ఏంటి, వాళ్ళు యూనివర్సల్ కదా, ఏపీ తెలంగాణ అనే తేడా ఏముంటుంది వాళ్ళకి. అన్ని భాషల్లోనూ ఆయన పాటలు పాడారు. 40,000కి పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ రికార్డులో ఎక్కారు ఆయన. మరి అలాంటి వాళ్ళకి మనం ఇలా ప్రాంతాలని అంటగట్టడం కరెక్ట్ కాదు అని మరికొంతమంది అంటున్నారు. బట్ ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. కాంగ్రెస్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ దిస్ టాపిక్. కాంగ్రెస్ నాయకులు మాట్లాడినా, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్స్ మాట్లాడినా సరే వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఆయన్ని మనం అందరం గౌరవించుకోవాలి.
ఆయన్ని ఒక ప్రాంతానికి మనం కేవలం ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా చూడడం కరెక్ట్ కాదు అంటూ చెప్పుకొస్తున్నారు. అండ్ డైరెక్ట్గా సీఎం మొదటే పర్మిషన్ ఇచ్చారు, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎంఏ వెళ్ళి ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద మీకు ఆర్టీవీ ఆ ఇన్విటేషన్ కూడా చూపిస్తోంది. ద మ్యూజిక్ గ్రూప్ వారి ఆధ్వర్యంలో ఇదంతా జరగబోతోంది. మరోవైపు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పద్మ విభూషణ్ గాన గంధర్వ శ్రీపతి పండితారాజ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటూ చాలా క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు మరి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? వాట్ ఈస్ దేర్ స్టాండ్ నౌ? ఒకవేళ విగ్రహం పెట్టినా రేపు మా బాధ్యత కాదు, ఎన్ని రోజులు మీరు కాపాడుకోగలుగుతారు అని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ నౌ? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికీ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, ఆ విగ్రహం అక్కడ పెట్టడానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు సైతం చేపట్టారు. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ప్రభుత్వం ఒకలా చేస్తుంది, కాంగ్రెస్ ఒకలా ఆలోచిస్తుంది. కొంతమంది తెలంగాణ వాదులు, అందరూ అని నేను చెప్పడం లేదు ఇక్కడ, కొంతమంది తెలంగాణ వాదులు మాత్రం ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు సీఎం డైరెక్ట్గా వెళ్ళి ఆయన చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదంతా తెలంగాణ ద్రోహులు వీళ్ళంతా అని చెప్పేసి కొంతమంది తెలంగాణ వాదులు అంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ విషయాన్ని ఇంత గందరగోళం ఎందుకు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? సో ఎవరి వైపు నిజంగా, ఎవరు చెప్పే మాటల్లో నిజంగా బలం ఉంది, ఎవరు చెప్పే మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కరెక్టా కాదా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీరు సమర్థిస్తారా లేదా? తెలంగాణ గేయాన్ని ఆయన పాడలేదు కాబట్టి ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి ఒప్పుకోమేమని చెప్పి చెప్పడం అనేదాన్ని మీరు సమర్థిస్తారా? లేదంటే ఒక కళాకారుడికి 40,000 పాటలకు పైగా పాడినటువంటి ఒక కళాకారుడికి 40,000 పాటలు పైగా పాడినటువంటి ఒక కళాకారుడికి, తెలుగు కళాకారుడిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందినటువంటి కళాకారుడికి కేవలం ఒక ప్రాంతాన్ని అంటగట్టి ఒక ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఆయన విగ్రహం పెట్టడానికి కుదరదని చెప్పడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? ఈ అంశాల్లో మీ అభిప్రాయాలను కూడా నాతో పంచుకోండి. మా ప్రతినిధి నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, అక్కడ ఏం ఏర్పాట్లు చేస్తున్నారు? రవీంద్ర భారతిలో సీఎం వస్తున్నారు, ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ ఉండబోతోంది. మరోవైపు కొంతమంది తెలంగాణ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఓవరాల్గా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరి వ్యతిరేకిస్తున్న వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ విషయంలో? ఎస్ నందు, ఇక్కడ మాత్రం మరి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం